గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది నిరుపేదలు ఇళ్ల కోసం ఎదురు చూశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఈ నిరుపేదలందరికీ కూడా ఇల్లులు ఇస్తామనే హామీ మేరకు కూడా ఈరోజు అందరికీ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 400లకు పైగా అభ్యర్థులకు కూడా ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి సుమారుగా 400 పైచిలకు కూడా నిరుపేదలకు కనీసం గూడు లేని నిరుపేదలను కూడా ప్రభుత్వం గుర్తించి అలాంటి వారికి ఈరోజు పట్టాలు కూడా ఇచ్చింది. కొన్ని గ్రామాలలో ముగ్గు పోసిన వారికి బేస్మెంట్ లెవెల్ వారికి కూడా సుమారు వాళ్ళ యొక్క బిల్లులో కూడా పడుతుంది. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన పట్ల గ్రామస్తులు లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు లేదో నిరుపేదలు నిజంగా ఇల్లు లేని వారిని ప్రభుత్వం గుర్తించి వారికి ఇవ్వడమే ప్రధాన లక్ష్యం కూడా ఇటు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే మురళీ నాయక్ చేతుల మీదుగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చాలా మందికి వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. సంబంధించి కొంతమంది లబ్ధిదారులు మనతో ఉన్నారు. మాట్లాడడానికి ఎట్లా అనిపిస్తుంది, వారు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలు ఇల్లు లేకుండా ఎదురు చూస్తున్నారు? పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిరో ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ చాలామంది వరకు లబ్ధి పొందుతున్నారు. పేదవాళ్ళకే ఉన్న లేని వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహబూబాద్ బిడ్డ మన మురళీనాయక్ ఆధ్వర్యంలో 3500 ఇల్లు శాంక్షన్ కావడం చాలా అదృష్టం భావిస్తున్నాం. కాబట్టి ప్రతి పేదోనికే ఇల్లు గుర్తించడం ఇవ్వడం చాలా జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాం. మీరు చెప్పండి, మీరు ఇల్లు ఇంత ముందు ఎవరైనా ఇల్లు లేదని అడిగిల్లా? అప్పుడు మీకు అప్పుడు ఇల్లు వచ్చిందా? ఇల్లు రాలేదు, ఇప్పుడు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. రాలేదని చెప్పారు అంతే, ఇక ఇప్పుడు మాత్రం వచ్చింది. అమ్మ, నీకు ఇల్లు ఉందా ఇంత ముందు? గుడిసె ఉన్నది, ఇప్పుడు వచ్చింది. మా ఫ్యామిలీ 4. చాలా 17 సంవత్సరాలు దాకా. మీరు చెప్పండి, మీకు ఇంత ముందు ఇల్లు ఉందా? మాకు ఇల్లు గిట్ల ఏం లేదు. ఇప్పుడు రేకులు ఇల్లే మాది. ఇబ్బంది ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది మాకు. ఇప్పుడు వచ్చింది ఇల్లు, బాగా సంతోషం పడుతున్నాం. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎట్లా ఉండే? ఇంత ముందు ఇల్లు ఉందా మీకు? లేదు, ఇప్పుడు అడిగినా ఇల్లు కావాలని అడిగినా ఇయ్యలేదు సార్, ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అమ్మ, నువ్వు చెప్పు, నువ్వు పట్టా తీసుకున్నావు, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు. గుడిసె ఉన్నది, పట్టా కట్టుకున్నా, రేకులు వేసుకున్నా. చాలా రోజులు అవుతుంది. నా కొడుకులు పెళ్లి అయింది, 2 కొడుకులకు పెళ్లి అయింది. కానీ ఆ గుడిసె ఉన్నది, ఇల్లు లేదు, ఏం లేదు. రేకులు వేసుకున్నా. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఇల్లు ఉందా? మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు సార్, ఇప్పుడు ఇల్లు వచ్చేసింది. ఎప్పటి నుంచి లేదు? మాకు మా అత్తమ్మ వాళ్ళకి చిన్నప్పటి నుంచి లేదు. గుడిసె లేదు సార్, అయితే మేము కిరాయిలో ఉంటున్నాం. మేము కార్యదర్శికి చెప్తే ఆమె ఇల్లు ఇప్పించింది. మొత్తానికి గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డాము. ఇళ్ల కోసం కూడా చాలా అవసరాలు పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి పైరవులు లేదు, కిరాయిలలో ఉన్నాము, గుడిసెలో ఉన్నాము, రేకులలో ఉన్నాము. ఇలాంటి నిరుపేదలను నిజమైన అర్హులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు మాకు మంజూరు పత్రాలను కూడా అందజేసిందని కూడా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కేసముద్రం నుండి. For more videos like this, subscribe Big TV channel.